ఇండియన్ ఆర్మీ ముగ్గురు టెర్రరిస్టులను చంపడం జరిగింది. మన ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కిల్లర్ ని ట్యూస్డే మధ్యాహ్నం 12:50 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపరేషన్ కిల్లర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇండియాలో ఉన్న టెర్రరిస్టులు అదే విధంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసేందుకు దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మన ఇండియన్ ఆర్మీ ముగ్గురు టెర్రరిస్టులను చంపడం జరిగింది. అయితే ఈ ముగ్గురు టెర్రరిస్టులలో ఇద్దరు టెర్రరిస్టులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకరిని ఐడెంటిఫై చేయడం జరగలేదు. ఐడెంటిఫై చేసిన తర్వాత చెప్తామని పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో ఇద్దరు ఎవరంటే లష్కర్ తోయిబా సంస్థకు చెందిన చీఫ్ కమాండర్ అయిన షాహిద్ అహ్మద్ కుట్టై అండ్ సెకండ్ వన్ ఎవరంటే ఆద్నాని షఫీదార్ అండ్ థర్డ్ వన్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఐడెంటిఫై అయిన తర్వాత చెప్తామని పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదే విధంగా సౌత్ కాశ్మీర్ లో సోపియాన్ డిస్టిక్ పైన ప్రాంతంలో శ్రీనగర్ కు సౌత్ సైడ్ 80 కిలోమీటర్ దూరంలో షుక్రు కెల్లర్ అనే ప్లేస్ లో ఈ ముగ్గురు టెర్రరిస్ట్ వాళ్ళని చంపడం జరిగింది. సో అదే విధంగా ఈ ముగ్గురు టెర్రరిస్టులు ఈ పాల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అని తెలుసుకున్న తర్వాత ఇండియన్ ఆర్మీ డిక్లేర్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అదే విధంగా లష్కర్ తోయిబాకు చెందిన షాహిద్ అహ్మద్ కుట్టే ఆద్నాని షఫీ వీళ్ళిద్దరు లోకల్ లోనే ట్రైన్ కావడం జరిగింది. సో అదే విధంగా పోలీస్ రికార్డ్స్ ప్రకారం షాహిద్ అహ్మద్ కుట్టే మార్చి 8, 2023 నుంచి టెర్రరిజం లో యాక్టివ్ ఉండడం జరిగిందని పోలీస్ రికార్డ్స్ చెప్పడం జరుగుతున్నాయి. సో అదే విధంగా ఆద్నాని షఫీదార్ మాత్రం అక్టోబర్ 18, 2024 లష్కర్ తోయిబా అనే సంస్థలో ఈడు చేరడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు లోకల్లోనే అక్కడ పాకిస్తాన్ లోకల్లోనే వీళ్ళు ట్రైన్ కావడం జరిగింది. ఏప్రిల్ 8న సోపియాలోని ధనిష్ట్ రెస్టారెంట్ లో కాల్పులు జరిగినప్పుడు దాంట్లో కూడా షాహిద్ అహ్మద్ కుట్టే యొక్క అస్త్రం కూడా ఉన్నదని, సో వీడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కాల్పులో ఇద్దరు టూరిస్ట్ జర్నలిస్టులు గాయాలు కావడం జరిగింది. సో అదే విధంగా ఆ జర్నలిస్టులు ఒక డ్రైవర్స్ కూడా గాయాలు కావడం జరిగింది. మే 18, 2024 షోఫియాలో హిర్పోరాల్లో బీజేపీ సర్పంచ్ ని మర్డర్ చేసే గ్యాంగ్ లో కూడా వీడి పాత్ర ఉందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆద్నాని షఫీ లష్కర్ తోయిబా సంస్థలో చేరిన రోజే ఒక మైగ్రెంట్ లేబర్ ని చంపడం జరిగింది. పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ గ్రూప్ లోకి జాయిన్ అయ్యి వీళ్ళు ఎందరో చంపడం జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు మన ఇండియాలో తిరుగుతుండగా మన ఇండియా ఆర్మీ వాళ్ళు వీళ్ళని షుక్రు కెల్లర్ లో వీళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో వీళ్ళని చుట్టుముట్టి వీళ్ళని కాల్చివేయడం జరిగింది. అండ్ కాల్చివేసి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, వెపన్స్ అనేవి వీళ్ళు స్వాధీనం చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో అదే విధంగా ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కడున్నా ఇండియాలో ఎక్కడి నుంచైనా చొరబడ్డ వాళ్ళని ఎన్కౌంటర్ చేసేదాకా మేము ఊకున్నాం. సో ఈ ఆపరేషన్ కిల్లర్ మాత్రం కంటిన్యూ అవుతుందని ఈ ఇండియన్ ఆర్మీ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కాశ్మీర్ లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగిన టైంలో రెండవసారి సెక్యూరిటీ షాట్ అవుట్ లో 100 మీటర్ల దూరంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ నార్త్ సైడ్ మార్చి 16న జమ్మూ కాశ్మీర్ యొక్క పోలీస్ వాళ్ళు పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ వాడిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ డిక్లేర్ చేయడం జరిగింది ఏంటంటే ఎక్కడైనా ఇలాంటి టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది అనుకో ఆ టెర్రరిస్ట్ వాళ్ళని ఆ టెర్రరిజం సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తామని డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా మన ఇండియా కోసం పోరాడుతున్న సోల్జర్స్ కి, అదే విధంగా ఆర్మీ ఆఫీసర్స్ కి, నేవీ ఆఫీసర్స్ కి, అదేవిధంగా BSF జవాన్స్ కి, అదేవిధంగా పోలీస్ వాళ్ళకి, ఇండియన్ మిలిటరీ వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క టైంని సాక్రిఫై చేసి వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేసి మన కోసం, మన ఇండియా కోసం, మన ఇండియాలో ఉన్న ప్రజల కోసం వాళ్ళు వాళ్ళ నిద్రాహారాలన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళు మన కోసం పోరాడితే వాళ్ళకి మనం చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సాక్రిఫై చేయడం వల్లనే మనం ఈరోజు ఇక్కడ సుఖంగా ఉన్నాం, సుఖంగా తింటున్నాం, సుఖంగా తిరుగుతున్నాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.